So here we can pass the parameters to the methods as well. So we can, if we divide this as a um, like two parts, if we divide the method into two parts, one is method header, or we can call it as prototype, method prototype. దీన్ని మెథడ్ హెడర్ కానీ మెథడ్ ప్రోటోటైప్ అని అంటారు. అండ్ రిమైనింగ్ ఏదైతే ఇక్కడ ఈ బ్లాక్ ఉందో దీన్ని మెథడ్ బాడీ అంటారు. ఓకే, ఇక్కడ ఈ బ్లాక్ ని మొత్తం మెథడ్ బాడీ అని కన్సిడర్ చేస్తాం. సో మనకి క్లాస్లో ఏముంటాయి? క్లాస్లో ఏముంటాయి ఇప్పుడే చెప్పాను నేను. వాట్ ఆర్ ద క్లాస్ కెన్ హ్యావ్ ఎనీవన్? క్లాస్లో ఏముంటాయి? collection of objects. అది వైడ్. క్లాస్లో మూడు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన క్లాస్లో మూడు ఉంటాయి. ఏముంటాయి? ప్రాపర్టీస్ ఉంటాయి, బిహేవియర్స్ ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి. ఓకే, ఇంకా మిగిలిన ఏమి ఉండవు. అర్థమైందా? మనం క్లాస్ కోసం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, క్లాస్లో ఆబ్జెక్ట్స్ ఉండవు. ఓకే, అర్థమైందా? క్లాస్లో ప్రాపర్టీస్ అంటే ఏంటిది? ఇప్పుడు ఇంట్ ఏ బి ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ప్రాపర్టీస్. ఏవైతే వేరియబుల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్టీస్ అంటారు. డాటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అంటారు. వాట్ ఈస్ ద డాటా మెంబర్స్ అంటే డాటాను స్టోర్ చేసుకునేది, డాటాను యాక్సెస్ ఏదైతే చేసే వాటిని డాటా మెంబర్స్ అంటారు. ఇంకొకటి ఆ డాటా తోటి చేసే యాక్షన్స్ని, టాస్క్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని డాటా మెంబర్ ఫంక్షన్స్ అంటాం. మెంబర్ ఫంక్షన్స్ అంటే నథింగ్ బట్ మెథడ్స్ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవన్నీ మెథడ్స్ని మెంబర్ ఫంక్షన్స్ అంటారు. ఆ రెండు ప్లస్ ఇంకొకటి బ్లాక్స్ ఉంటాయి, ఎంటీ బ్లాక్స్ కూడా ఉంటాయి. ఎంటీ బ్లాక్స్, స్టాటిక్ బ్లాక్స్, ఇట్లా బ్లాక్స్ ఉంటాయి. ఓకే, ఇవి క్లాస్లో ఉండేవి. సో మనం మెథడ్లో వీ కెన్ ఆల్సో పాస్ ది పారామీటర్స్ విత్ పారామీటర్, వితౌట్ పారామీటర్. పారామీటర్స్ అంటే ఇక్కడ పారామీటర్స్ పాస్ చేసుకుంటాం. ఓకే, వితౌట్ పారామీటర్ అంటే లైక్ ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పినట్టుగా వితౌట్ పారామీటర్, లైక్ ఒకటి విత్ పారామీటర్, ఒకటి వితౌట్ పారామీటర్. వన్ యూ క్యాన్ ఇది వితౌట్ పారామీటర్, వితౌట్ పారామీటర్, విత్ పారామీటర్స్. ఇది విత్ పారామీటర్స్. విత్ పారామీటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో ఐ డోంట్ వాంట్ టు యూస్ దిస్ లైన్. డైరెక్ట్లీ ఐఎమ్ రిటర్నింగ్ ద ఏ ప్లస్. సో ఇక్కడ వాల్యూస్ సమ్ కాల్ చేసినప్పుడు అక్కడ నుండి పంపించుకుంటున్నాం, దాన్ని రిటర్న్ చేస్తున్నాం, ఏ ప్లస్ బి చేసి రిటర్న్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద విత్ పారామీటర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్. సో మనం రిటర్న్ స్టేట్మెంట్లో ఏమేమి పంపించుకోవచ్చు? రిటర్న్ చేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేయకుండా, అంటే విత్ పారామీటర్స్లో రిటర్న్ చేయకుండా కూడా చేయొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఇక్కడ వాయిడ్ అనేది ఎప్పుడైతే ఇక్కడ ఏదైతే ఉందో మనం రిటర్న్ టైప్ ఏదైతే ఉందో ఇది వాయిడ్ ఇస్తే మనం వీ డోంట్ వాంట్ టు రిటర్న్ ఎనీథింగ్, జస్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే, ఐ కెన్ డిస్ప్లే ఇట్.
Okay. సో ఇలా నేను డిస్ప్లే చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ మెథడ్స్. ఓకే. సో మరి ఈ మెథడ్ని ఎలా కాల్ చేసుకుంటాం? మెథడ్ని ఎలా కాల్ చేసుకుంటాం? మెథడ్ని ఎలా కాల్ చేస్తాం సంధ్య? Yes, sir. How do we call a method? అడిగారు కదా సార్ క్వశ్చన్. పారెంథసిస్ బ్రాకెట్స్. అదే మనం మెథడ్ని ఎలా కాల్ చేస్తాం? ఇప్పుడు ఇది ఇచ్చారు కదా సార్, పబ్లిక్ వాయిడ్ సమ్ అని. పబ్లిక్ ఇచ్చాక కింద కాల్ చేయొచ్చు స్టాటిక్ గా. యా, ఇక్కడ మనం మెథడ్ స్టాటిక్. క్రియేట్ చేసుకున్నాము, బట్ మెథడ్స్ ని ఎలా కాల్ చేస్తాం? ఇప్పుడు మనకు జావాలో ఏంటిది మనం చెప్పుకున్నాం కదా. జావాలో ఏంటి మనకి ఏంటంటే, ఇప్పుడు సిలో అయితే మనం డైరెక్ట్ అది మెయిన్ మెథడ్ లోకి వెళ్ళి మనం కాల్ చేసుకుంటాం. అవుట్ సైడ్ ఆఫ్ ది మెయిన్ మెథడ్ ఏవైతే మెథడ్స్ ఫంక్షన్స్ ఉంటాయో వాటిని కాల్ చేసుకుంటాం. సో మరి జావాలో కూడా ఎలా ఎలా కాల్ చేస్తాం మెథడ్స్ని? సో బేసికలీ క్లాస్లో వాట్ వీ హ్యావ్, ద క్లాస్ వాట్ వీ హ్యావ్, క్లాస్లో ఏమి ఉంటాయి? ఇప్పుడు మనం ఒక్కొక్క డాటాకి ఒక్కొక్క క్లాస్ క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఉంది, సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, వీటన్నింటికి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నది. వీటన్నిటికీ లెంత్, ఏరియా ఆఫ్ ది సర్కిల్, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవాలనుకున్నాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా, ఒక్కొక్క లాజిక్ ఉంది. సో సో వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి? వాటి యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. సో ప్రాపర్టీస్ అంటే ఏంటివి? ఏవైతే డేటాని స్టోర్ చేసుకుంటాయో, డేటాని యాక్సెస్ ఏవైతే చేస్తాయో, లైక్ వాటిని, అవి వేరుగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ తీసుకున్నాం. రెక్టాంగిల్ ఏముంటుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏంటిది? 2πr². ఓకే. సో ఇక్కడ ఇక్కడ ఏంటిది? ఆర్ ఆర్ అనేది వేరియబుల్. ఆర్ అనేది ఒక ప్రాపర్టీ కిందకి వస్తే r² రేడియస్, అండ్ 2π, పై అనేది ఒక లైక్ ఇట్స్ ఏ డేటా మెంబర్. సో
లైక్ అలానే మనం ట్రయాంగిల్కి ఇలా డిఫరెంట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డాటా అనేది ఉంటుంది. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డాటా ఉంటుంది. ఓకే, ఆ డాటాని మనం యాక్సెస్ చేస్తున్నాం. వాటిలో కూడా వాటిని మనం యాక్షన్ పర్ఫామ్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏరియా కనుక్కుందాం అనుకుంటాం. ఏరియా కనుక్కుందాం అనుకుంటే అప్పుడు ఏం కావాలి, ఏరియా అనేది ఒక ఫంక్షన్, ఒక టాస్క్ అనేది మనం పర్ఫామ్ చేద్దాం అనుకుంటాం. ఒక్కొక్క క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మీద ఒక్కొక్క దానికి మళ్ళీ అందులో దాని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్లో లాజిక్ ఉంటుంది. ఓకే, ఆ మెథడ్స్ని మనం ఎట్లా కాల్ చేస్తాం, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో క్లాస్కి అప్పుడే మెథడ్స్ ఈ ఫంక్షన్స్ అనేవి కాల్ అవుతాయి. వితౌట్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఇది డమ్మీ అన్నమాట. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయనంత వరకు ఇవన్నీ డమ్మీ. ప్రాపర్టీస్ కానీ బిహేవియర్స్ కానీ ఏది ఉన్నా కూడా డమ్మీ. అర్థమైందా? అంటిల్ అన్లెస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే వాటిని యాక్సెస్ చేయగలుగుతాం. అంటే ఆబ్జెక్ట్లోనే ఏమున్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి మనకు, ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. ఓకే, మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోం మెయిన్ క్లాస్లో. ఇప్పుడు ఇది ఏదైతే క్లాస్లో సేమ్ క్లాస్లో పెడితే సేమ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్ తోటి కాల్ చేస్తాం. ఒకవేళ డిఫరెంట్ క్లాస్లో పెడితే ఆ క్లాస్ నేమ్, ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్ తోటి మనం ఈ మెథడ్స్ని కాల్ చేస్తాం. అర్థమైందా? సో లెట్స్ సీ ఇన్ ఎగ్జాంపుల్. సో కంప్లీట్గా ఒక ఇప్పుడు కాల్ చేయడం అంటే ఇదే కదా సార్, పైన ఇంటో సంబంధించి కింద కాల్ చేయడం మెథడ్. ఎక్కడ అంటున్నారు మీరు? ఇప్పుడు ఇందాక క్వశ్చన్ అడిగారు కదా సార్, ఎలా కాల్ చేయాలని. ఎలా కాల్ చేయాలి అదే చెప్పాను కదా. ఇప్పుడు మనకు ఉమ్. ఇవన్నీ ఇప్పుడు జస్ట్ ఇది శాంపుల్ కోడ్, లైక్ ఎగ్జాంపుల్. సో దీన్ని ఎస్. ప్రోగ్రాంలో ఎలా రాస్తాం, ప్రోగ్రామ్ ఎలా రాస్తాం దీన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు, లైక్ ఎలా ప్రోగ్రామ్ రాస్తాం. పబ్లిక్ క్లాస్, మనం ఏదైతే అనుకున్నామో అది మనకు కావాల్సిన క్లాస్ నేమ్. పబ్లిక్ క్లాస్. ఓకే, నెక్స్ట్ క్లాస్ నేమ్ ఏంటిది, క్లాస్ నేమ్. క్లాస్ నేము మెథడ్స్ అని పెట్టుకున్నాం. మెథడ్స్ క్లాస్ నేమ్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ స్టాటిక్ వాయిడ్ స్టాటిక్ వాయిడ్ క్లాస్ నేమ్. క్లాస్ నేమా? నో నో నో, బిహేవియరా సార్? సో బిహేవియర్ మెయిన్ మెథడ్, దిస్ ఈస్ ద మెయిన్ మెథడ్. మెయిన్. పబ్లిక్ క్లాస్ వాట్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో మనం మెయిన్ మెథడ్ రాసుకుందాం. ఓకే, సో మెయిన్ మెథడ్ రాసుకున్నా. నెక్స్ట్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ మెథడ్ అవుట్సైడ్ ఆఫ్ ద ఇన్సైడ్ ఆఫ్ దట్ క్లాస్, పర్టికులర్ క్లాస్. పబ్లిక్ ఇంట్ సమ్ అనేది జస్ట్ ఐ వాంట్ టు క్లిక్ విత్ and without law. Okay. I'm going to create a method public void. So void eating అని ఒక మెథడ్ తీసుకున్నాం. సో ఇంకొక మెథడ్ ఏం తీసుకున్నాం, I have created one more method is ఇక్కడ ఇంకొక మెథడ్ ఏం తీసుకుంటున్నాం అంటే, so to use this method. ఓకే, సేమ్ దీన్ని యూజ్ చేస్తున్నాను, రిటర్న్ చేసుకుంటున్నా రిటర్న్ a+b. సో ఇలా నేను ఎన్ని మెథడ్స్ కావాలంటే అవుట్ సైడ్ ఆఫ్ ది, ఇది ఒక మెయిన్ మెథడ్.
మెయిన్ మెథడ్లో అంటే మన ప్రోగ్రామ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మెయిన్ మెథడ్లో స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్లో స్టార్ట్ అయ్యి మనం ఏం చేస్తాం? మెయిన్ మెథడ్లో మనం ఏమైతే చేస్తామో వాటికి అంటిల్ అన్లెస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయనంత వరకు ఇవి అనేది కాల్ కావు. మీకు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. లెట్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println print I am in main method. ఓకే, సో ఇది ప్రోగ్రామ్. ఓకే, సో మీ హోంవర్క్ వచ్చేసి ఈ ఈ ప్రోగ్రామ్స్ రాయాలి మీరు. లైక్ విల్ create a new, so I'm creating a methods class. Okay, so methods class, I'm going to create it. I'm going to save that Java code. Methods.java. Okay, so method.java, I have saved it and I will open here Java C. ఇది వేరే ఫోల్డర్లో ఉంది. జావా కోడ్లో సో ఓపెన్ చేసుకున్నాను. ఈ ఫోల్డర్ అంటే నా ప్రోగ్రామ్ ఎక్కడైతే ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్లో ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద జావా సి మెథడ్స్ డాట్ జావా. ఓకే, డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది మెథడ్స్కి. ఇక్కడ మెథడ్స్ డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఓకే, సో హియర్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు రన్ ది అప్లికేషన్, రన్ ది మై ప్రోగ్రామ్. సో ఫస్ట్ నేను కంపైల్ చేసుకున్న తర్వాత రన్ చేస్తాను. ఇక్కడ ఏమైంది? యామ్ మెయిన్ మెథడ్ అని ప్రింట్ అయింది. బట్ అంటిల్ అన్లెస్ ఏం చేయలేదు నేను ఇక్కడ. నేనేం ఈ ఫంక్షన్స్ని కాల్ చేయలేదు. నేను ఆబ్జెక్టే క్రియేట్ చేయలేదు. ఓకే, ఆబ్జెక్టే క్రియేట్ చేయలేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుంటే ఏమైంది అంటే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. అప్పుడు ఏమైంది? ఇవి ఉన్నా లేనట్టే అవి అసలు. ఓకే, సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి? మనం మొన్న చెప్పుకున్నాం. ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి? క్లాస్ నేమ్, సో దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్ నేమ్ obj, లైక్ ఆబ్జెక్ట్ నేమ్. ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, లైక్ ఆబ్జెక్ట్ నేమ్ న్యూ. whenever we create a new, whenever we use the new equal to new methods constructor. Which class constructor? This is the class. This class constructor we are using. Okay, new constructor name. This is the class name. Okay, this is a constructor name. This is a default constructor name of this class. Okay, ఇక్కడ ఏం చేస్తున్నాయి? అక్కడ క్లాస్ నేమ్ సేమ్ ఇవ్వాలా సార్? ఇప్పుడు న్యూ మెథడ్ అని తీసుకున్నారు కదా, క్లాస్ నేమ్ ఇక్కడ ఓకే, లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో ఇక్కడ అంటున్నారా? ఎస్ సార్. యా, కన్స్ట్రక్టర్ నేము క్లాస్ నేము సేమ్ ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ ఇంకొక కన్స్ట్రక్టర్ కూడా రాసుకోవచ్చు. లైక్ డిఫాల్ట్ గా ఈ కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ మెథడ్స్. దిస్ ఇస్ ఇది మనకు కనిపించదు, బట్ కంపైలర్ ఇట్ విల్ టేక్ లైక్ దిస్. ఇట్ విల్ అండర్స్టాండ్ ఒక కన్స్ట్రక్టర్ ఉంది అని. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఒక కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని పెట్టుకుంటుంది. మనం ఇదే కాకుండా మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ని మనం చెప్పుకుందాము తర్వాత. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్షన్ ని మనం ఇక్కడ
param1 కామా param2 లైక్ ఎన్ని కావాలంటే మనకు అన్ని params. సో ఇక్కడ మనం పారామీటరైజ్ కన్స్ట్రక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనం ఇక్కడ పారామీటర్స్ని పాస్ చేసుకుంటాం, ఇక్కడి నుంచి వెళ్ళి పారామీటర్స్ని పాస్ చేసుకుంటాం. ఓకే, వి విల్ డిస్కస్ దాట్. ఓకే, ఓకేనా? ఎస్ సార్. స్టార్ ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఏం కావాలి, నేను యాక్షన్ని పర్ఫామ్ చేయాలి, కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ఈటింగ్ని కాల్ చేస్తున్నాను. ఐ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు కాల్ ద ఈట్ మెథడ్. సో ఐఎమ్ కాలింగ్ ద ఈట్ మెథడ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ మెథడ్స్ అన్ని ఆబ్జెక్ట్లోకి వచ్చేస్తాయి. ఈ క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లోకి వచ్చేస్తాయి. ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్స్ ప్లస్ వేరియబుల్స్, ఇక్కడ మనం వేరియబుల్స్ ఏమైనా ఇచ్చినాం అనుకో, ప్రాపర్టీస్, వీటిని ప్రాపర్టీస్ అంటాం. ఏ కామా బి కామా సి కామా ఏవి ఇస్తే అది సమ్ము కామా ఇట్లా మనం ఏవైతే ఇస్తామో ఇవన్నీ ఈ ఆబ్జెక్ట్లోకి వచ్చేస్తాయి. ఓకే, డిఫాల్ట్గా ఇవన్నీ ఉంటాయి ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే. ఇవి ఈ మెథడ్ నేమ్, మెథడ్స్ ఇవంతా ఇందులో ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే మనం వీటిని కాల్ చేసుకుంటామో అప్పుడు వాటికి కాల్ అవుతాయి. సో ఆబ్జెక్ట్ నేమ్ డాట్ నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, సమ్ కాల్ చేద్దాం అనుకుంటున్నా. బట్ మరి సమ్ కాల్ చేసేటప్పుడు ఏంటిది, మరి అట్లా ఊరికే కాల్ చేస్తావా సమ్ని? ఎందుకంటే వీటికి పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కంపైలరేషన్ ఎర్రర్ వస్తుంది, నేను ఇట్లా కాల్ చేసి చూపిస్తాను మీకు. సో ఏమవుతుందో చూద్దాం ఫస్ట్. ఓకే, రైట్ క్లిక్, క్లోజ్ విండో. ఓకే, సో ఇక్కడ నేను ఐఎమ్ గోయింగ్ టు కంపైల్ దిస్, బట్ ఐఎమ్ గెటింగ్ ది ఎర్రర్. Method sum in class methods cannot be applied given types. Required int, no arguments found. Actual and formal arguments list differ length. బాబు నువ్వు కాల్ చేస్తున్నావు కానీ ఇలాంటిది మెథడ్ లేదు, నాకు దొరకట్లేదు. ఉన్న మెథడ్ ఏమో ఇందులో ఆర్గ్యుమెంట్స్ తోటి పారామీటర్స్ తోటి ఉన్నది. నువ్వు ఆ పారామీటర్స్ పాస్ చేయాలి, చేస్తేనే నేను దీన్ని కాల్ చేయగలుగుతాను. ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఐఎమ్ పాసింగ్ ది 10 and 20. ఓకే, సో మరి 10 and 20 పాస్ చేసుకుంటున్నా, కాల్ చేస్తే బాగానే ఉంటుంది. మరి రిటర్న్ చేస్తున్నా, ఈ రిటర్న్ చేసిన వాల్యూని నేను ఏం చేసుకోవాలి అది కూడా చూద్దాం. సేవ్ చేసి మళ్ళీ కంపైల్ చేస్తే ఇప్పుడు ఎర్రర్ రాదు, బట్ నీకు వాల్యూ అనేది డిస్ప్లే అవ్వదు. ఓకే, ఎర్రర్ రాలేదు, కంపైలేషన్ ఎర్రర్ రాలేదు. ఇప్పుడు రన్ చేస్తున్నా, ఐఎమ్ మెయిన్ మెథడ్ ఐఎమ్ ఈటింగ్, బట్ వాల్యూ అనేది రాలేదు. దేని వాల్యూ, ఈ సమ్ అనేది మరి రిటర్న్ చేసినాం కదా, ఎటు పోయింది అంటే మనం దాన్ని ఇక్కడి నుంచి రిటర్న్ చేసుకున్నాం, కానీ ఇక్కడ యాక్సెస్ అనేది చేయలేదు. దానికోసం నేను ఏం చేస్తున్నా, ఆల్రెడీ సమ్ అనే వేరియబుల్ ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాను ఇక్కడ. సో నేను ఏం చేసుకుంటున్నా, సమ్ ఈక్వల్ టు ఇది పెట్టుకుంటున్నాను. అంటే సమ్లో ఈ వచ్చిన రిటర్న్ చేసిన వాల్యూని ఇందులో సమ్లో స్టోర్ చేసుకున్నాను. సమ్ అనేది ఇంట్ టైప్ ఇక్కడ ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ సిస్టమ్ డాట్ out. సో ఇక్కడ ప్రింట్ అని ఇచ్చిన కాబట్టి సేమ్ లైన్లో వస్తుంది. ప్రింట్ ఎల్ఎన్ ఇస్తే మనకు నెక్స్ట్ లైన్లో వస్తుంది. ప్రింట్ ఎల్ఎన్ అంటే న్యూ లైన్, ప్రింట్ అంటే సేమ్ లైన్. ఓకే, ప్రింట్ ఎల్ఎన్ కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడ నేను sum of a comma b is సమ్, ఈ యొక్క స్టోర్ చేసుకున్న వాల్యూని డిస్ప్లే చేసుకుంటాను. ఓకే, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రీకంపైల్. ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఎర్రరు? ఎందుకంటే దిస్ ఈజ్ ఎ నాన్ స్టాటిక్ వేరియబుల్, సమ్ కెనాట్ బి రిఫరెన్స్డ్ ఫ్రమ్ ఎ స్టాటిక్ కాంటెక్స్ట్. ఎందుకంటే నేను ఇక్కడ ఇది ఈ మెథడ్లో లేదు, ఇది ఎక్కడ ఉంది, ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇవన్నీ ఇన్స్టాన్స్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది మెథడ్.
మెథడ్ బయట ఉన్నాయి, ఇవి క్లాస్ వేరియబుల్స్. దీనికోసం ఏం చేయాలి, నేను ఐదర్ దిస్ వాడాలి, ఐదర్ దిస్ అన్న వాడాలి, లేదంటే దీని లోపలన్నా ప్రింట్ యూస్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ సి. Non-static variable, this cannot be referenced as a static context. Some ఉంది కదా, సమ్. సో ఇది నాన్ స్టాటిక్ అంట. ఓకే, నాన్ స్టాటిక్ పబ్లిక్ int return type, we are returning it here. So let me take outside కాకుండా మనం ఇన్సైడ్ తీసుకున్నాం. సో let's take here the variable. So I'm just creating here only. Okay, okay. So I have created the local variable of that main method, and I have stored it. Because why this is a static block, right? The main method is static block, but I'm creating that variables, instance variables outside of the static block. I'm using inside of the static block. This is not possible. What is the error saying? Error ఏం చెప్తుంది? స్టాటిక్ బ్లాక్ లో స్టాటిక్ వేరియబుల్స్ ని యూజ్ చేయాలి, కానీ నువ్వు నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ని ఎట్లా యూజ్ చేస్తున్నావు రాబాయ్ అని తిడుతుంది. సో ఇప్పుడు ఈ బయట ఉన్న క్లాస్ వేరియబుల్స్ ని యూజ్ చేసుకోవాలంటే వీటిని స్టాటిక్ చేయాలి. వీటి స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసుకొని స్టాటిక్ వేరియబుల్స్ చేసుకొని అప్పుడు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది స్టాటిక్ బ్లాక్, మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్ బ్లాక్. సో అందుకనే ఎర్రర్ వచ్చింది. సో నేను ఇక్కడనే లోకల్లో ఇది స్టాటిక్ దాంట్లోనే మనం వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా, దాన్ని డిస్ప్లే చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది? సో విల్ సి. So I am main method, I am eating, comma a plus b is a comma b is 30. Okay, this is the thing what we are to do. So మీరేం చేయాలి, that what is your task, what is your homework? So you have to create. సో ఇది నేను ఇక్కడ పెడుతున్నాను. సో లెట్స్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీరు ఇవి హోంవర్క్ టు వెహికల్ ఫంక్షనాలిటీ అండ్ ఇంకేం చేస్తారు, ఫైండ్ Sir, can you change the second one, sir? ఏరియా ఆఫ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ రాయండి. సర్కిల్, ఒక్క నిమిషం, సెకండ్ వన్ చేద్దాం. ఏరియా ఆఫ్ సర్కిల్ కామా ట్రయాంగిల్, వీటి యొక్క లాజిక్, వీటి యొక్క ఏంటిది అది లాజిక్ చూసేసి మీరు వాటి మీద ప్రోగ్రామ్ రాయాలి. సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, స్క్వేర్, స్క్వేర్, ఇంకేమున్నాయి, ఇంకేమున్నాయి, డైమండ్, డైమండ్, డైమండ్. సో వీటన్నిటికీ మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాస్ పెట్టండి, సపరేట్ క్లాస్ పెట్టండి. ఒకే క్లాస్లో అన్ని రాయొద్దు, సపరేట్ క్లాసెస్ రాసేసి సపరేట్ ప్రోగ్రామ్స్ రాయండి. ఇఫ్ దిస్ ఇస్ ద హోంవర్క్. ఓకే, I will keep it in homework.
ఏమంటున్నావు సంధ్య? సెకండ్ వన్ సార్ వెహికల్ ఫంక్షనాలిటీ అంటే వెహికల్ రెండు ఫంక్షనాలిటీ అంటే లైక్ ఇప్పుడు కార్ ఉంది, కార్లో ఏమేమి ఉంటాయి కార్లో అంటే లైక్ పార్ట్స్ రాయమంటున్నారా లేకపోతే ఎట్లా రన్ అవుతుంది అని రాయమంటున్నారా సార్? కార్లో ఏమేమి మెకానిజం, కార్తో మనం డ్రైవింగ్ ఉంటుంది, కార్ సర్వీసింగ్ ఉంటుంది, డ్రైవింగ్, సర్వీస్, ఓకే ఓకే సార్. కార్ అంటే సర్వీసింగ్. నేనేమనుకున్నా అంటే అది ఎట్లా రన్ అవుతుంది అని రాయమన్నారేమో. ఎట్లా రన్ అవుతుంది అంటే లైక్ బైక్ ఎట్లా మూవ్ అవుతుంది స్టీరింగ్, ఆ, అది స్టీర్, క్లచ్ గేర్ అవన్నీ తెలియదు. క్లచ్. ఓకే సార్. బాడీ పార్ట్స్ డిస్ప్లే చేయమంటే కిడ్స్ రొటీన్ లో కిడ్స్ వేకప్, వేకప్ మెథడ్, ఇంకా ఫుడ్, ఈటింగ్ ఫుడ్, ఫుడ్ టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్, ఇవన్నీ ఫంక్షన్స్. వీటికి మీకు ఏ వేరియబుల్స్ కావాలంటే ఆ వేరియబుల్స్ క్రియేట్ చేసుకోండి. ఫుడ్ టైమింగ్స్, ఇంకేముంటాయి, హీటింగ్, ప్లే టైం, ప్లే టైం, ఫ్లయింగ్ టైం. స్లీప్ టైం, స్లీప్ టైం. సో స్లీప్ టైం, ఇంకా ఇంకేముంటాయి? ఫ్లయింగ్ ఇవే ఉంటాయి కదా సార్ ఎక్కువ. ఏదన్నారు? ఏడవడం, క్రై తినడం, పడుకోవడం, ఏడవడం, ఆడుకోవడం. క్రయింగ్ టైం, క్రయింగ్, లాఫింగ్ టైం, లాఫింగ్ స్పెల్లింగ్ కరెక్టేనా? లాఫింగ్, ఎస్ సార్. లాఫింగ్ ఆర్ స్మైలింగ్ టైం అని పెట్టచ్చు. లేదంటే ఇంకేం చేస్తారు? ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. సో అలా కొన్ని మెథడ్స్, లైక్ అన్నంటే అన్ని కాదు, కొన్ని మెథడ్స్ పెట్టండి. మెయిన్ వచ్చేసి ఇది డైలీ టాస్క్. మీరేం చేస్తారు, మీ యొక్క యాక్షన్స్ ఏంటి, టాస్క్స్ ఏంటి, మీ యొక్క టాస్క్స్ ఇంక్లూడ్ చేయండి. యువర్ టాస్క్స్, ఇందులో మీ టాస్క్లు ఏంటివి, ఏమేమి చేస్తారు మీరు డైలీలో. సో మాది ఏముంటుంది సార్, కుకింగ్, క్లీనింగ్, కిడ్స్ టేక్ కేర్. అవే రాయండి. అవి వాటికి ఒక్కొక్కసారి సపరేట్ సపరేట్ ఇంత టైము ఇది, లైక్ అంటే దాంట్లో కూడా మీరు ఇంకా లాజికల్గా పెట్టాలంటే, ఇది అయితే ఈ టైంకి, ఇఫ్ దిస్ టైం, ఈ టైం అయితే ఇది పని చేస్తాయి, ఈ టైం అయితే కండిషన్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఈ టైంకి ఇది, ఈ కండిషన్లు కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మెథడ్లోనే మనము కండిషన్స్ బ్లాక్స్ పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈటింగ్ ఉంది, ఈటింగ్ ఎప్పుడు తింటా నేను, ఈటింగ్ ఇఫ్ ఒక టైం అనే వేరియబుల్ తీసుకుంటాను నేను. మీరు డేట్, టైం అనే ఆబ్జెక్ట్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. లేదంటే జస్ట్ టైము, నార్మల్గా టైం ఈక్వల్ టు ఎంత, ఇక్కడ 1 PM అనుకున్నాం, 1 PM ఆర్ 2 PM ఫర్ ఎగ్జాంపుల్. జస్ట్ ఇట్లా పెట్టుకుంటారు మీరు. పిఎం అని ఇవ్వకండి, 2 అని ఇవ్వండి, జస్ట్ నంబర్కి ఇవ్వండి. 2 అయింది అనుకో, ఇఫ్ టైం ఈక్వల్ టు టైం ఈక్వల్ టు అంటే ఇది మీరు స్టాటిక్గా ఎంటర్ చేసుకోండి. ఏ టైం ఇస్తే ఇట్లా స్టాటిక్గా ఎంటర్ చేసుకోకుండా అక్కడ స్కానర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని మాన్యువల్ యూజర్ ఎంటర్ చేసేటట్టుగా పెట్టుకోవచ్చు. 2 అయింది అనుకో, ఈక్వల్ టు 2 PM అయితే ఏం చేస్తాం, ఐఎమ్ గోయింగ్ టు ఈట్. సో ఇట్లా కండిషన్లో మనం ఆ, పెట్టుకోవచ్చు. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇంకో డౌట్ సార్. Yeah. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చారు కదా సార్, ఇంట్ సమ్మన్ ఇక్కడే కాల్ చేశారు కదా, అంటే డిస్ప్లే చేశారు కదా సార్. ఈ స్టేట్మెంట్ కింద ఇచ్చిన తీసుకుంటారు కదా సార్, అక్కడే ఇవ్వాలా? ఏది ఇక్కడ ఇది? డిస్ప్లే సమ్, ఎస్. ఇక్కడ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు, కానీ మరి మీరు ఏదైనా వాల్యూ రిటర్న్ చేయాలి. సో ఇదేంటి రిటర్న్ టైప్, ఇక్కడ ఇంట్ ఇచ్చిన వాయిడ్ ఇస్తే మీరు ఏం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఇది వాయిడ్ అనేది ఏం రిటర్న్ చేయాల్సి వస్తుంది. ఇంట్ కానీ ఫ్లోట్ కానీ అవి ఇస్తే ఏం చేయాలంటే వాటి వాల్యూ అనేది కంపల్సరీ రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సమ్ అని అన్నాను,
సమ్ అని కాకుండా నేను ఏ ప్లస్ బి ఇచ్చుకోవచ్చు. సో వాయిడ్ అంటే మనకి ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. మనము డాటా రిటర్న్ ఏం చేయట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ యొక్క రెండింటి యొక్క సమ్ము, అది ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. మనం ఫ్లోట్ అయితే ఫ్లోట్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. ఫ్లోట్ వాల్యూ ఏంటిది, ఫ్లోట్ వాల్యూ ఫ్లోట్స్ ఏంటి, ఫ్లోట్ వాల్యూ ఏముంటుంది 10.000 సంథింగ్ ఇలా. ఇంటీజర్ అంటే 10 లేదంటే 20 అంటే నంబర్స్ ఓన్లీ. ఈ వాల్యూ ఇక్కడ రిటర్న్ చేస్తుంది. ఇది నథింగ్ బట్ ఇక్కడ 0 రిటర్న్ చేసినా కూడా ఓకే, 1 రిటర్న్ చేసినా ఓకే, 10 రిటర్న్ చేసినా ఓకే, కానీ ఇంటీజర్ అయి ఉండాలి. ఇప్పుడు 10.0 రిటర్న్ చేస్తాను అనుకో నేను, అప్పుడు ఏం చేస్తే ఎర్రర్ అంతది. ఎందుకంటే నువ్వు పెట్టింది ఇంటీజర్ రిటర్న్ టైపు, నువ్వు రిటర్న్ చేసిన ఫ్లోట్ రిటర్న్ టైపు. ఏంది నీ బాధ, ఏంది నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అంటది. ఓకేనా. ఎస్ సార్. సో ఇలా మనం ఇక్కడ ఇది వాయిడ్ అనేది ఏం రిటర్న్ చేయదు, ఎంటీ, డజంట్ రిటర్న్ ఎనీథింగ్. మనం డిస్ప్లే చేసుకుంటే డిస్ప్లే అవుతుంది. మనం రిటర్న్ టైప్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఏదైనా డిస్ప్లే చేసుకుంటే ఇది చేసుకుంటాం, ఈ మెథడ్లో ఏదైనా చేస్తాం. బేసికల్లీ ఈ రిటర్న్ టైప్ అంటే మనం ఈ వాల్యూని మెయిన్ మెథడ్లో యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు రిటర్న్ చేసుకుంటాం. ఎస్ సార్. ఇక్కడ మెయిన్ మెథడ్లో మనం ఏమైనా యాక్సెస్ చేస్తాం, ఏమైనా పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం, మెయిన్ మెథడ్ నుండి డిస్ప్లే చేయాలనుకుంటున్నప్పుడు మనం ఈ వాల్యూని రిటర్న్ చేసుకుంటాం. లేదంటే ఇప్పుడు ఇక్కడ నేను వాయిడ్ పెట్టుకున్నాం, ప్రాబ్లం ఏం లేదు నాకు, సమ్ముకి ఇంటే పెట్టాలని ఏం లేదు. నేను రిటర్న్ టైప్ తీసేసుకుంటా, అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఇది అయిపోతుంది, ప్రింట్ అవుతుంది అంతే. ఇక్కడ వాయిడ్ సమ్ అని పెట్టుకున్నాను, నేను ఇంటే పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్ అంటే ఏంటంటే రిటర్న్ చేస్తున్నాం, ఇంటే రిటర్న్ చేసుకోవచ్చు, ఫ్లోట్ రిటర్న్ చేయొచ్చు, ఫ్లోట్ అయితే ఫ్లోట్, డబుల్ అయితే డబుల్, అట్లా మనం ఏదైనా రిటర్న్ చేసుకోవచ్చు. డాటాను ఏ డాటా అది, ఏ టైప్ ఆఫ్ డాటాను మనం రిటర్న్ చేస్తాం. ఏ టైప్ ఆఫ్ డాటా రిటర్న్ చేయకుండా వాయిడ్ పెట్టేసుకుంటాం అంతే, సింపుల్. ఓకే. సార్ మనము ఆబ్జెక్ట్స్ ఇవ్వకుండా స్టేట్మెంట్స్ డిక్లేర్ చేస్తే ఎర్రర్ చూపియదా సార్ కంపైల్ చేసాక? అర్థం. ఇప్పుడు స్టేట్మెంట్స్ రాస్తాము ఓకే. ఆబ్జెక్ట్స్ ఇవ్వకుండా, ఓకే. అది ఎర్రర్ చూపియదా సార్ కంపైల్ ఆబ్జెక్ట్ చేసి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా స్టేట్మెంట్స్ రాసినాం, ఉమ్, కంపైల్ చేసినాం, చేస్తే ఏమైంది మనకి ఉమ్, ఇంతకుముందు ఏం డిస్ప్లే చూపియదు. అవ్వలేదు, ఏం చూపించలే, అది చూపించదు. ఎందుకంటే అవును. లైక్ ఇది ఏమైతుందంటే మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాకనే మనకు వీడి యొక్క ఆ ఫంక్షన్స్ ని కానీ టాస్క్స్ ని కానీ యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఉమ్, ఓకే. ఇవి సపరేట్ కదా. మనం ఈ క్లాస్ లో మెయిన్ మెథడ్ ఉంది, వేరే ఉంది. ఇప్పుడు మెయిన్ మెథడ్ ఇప్పుడు ఇదే క్లాస్ లో రాసుకోవాలని ఏం లేదు, రెండు క్లాసులు పెట్టుకొని రెండిట్లలో కూడా రాసుకోవచ్చు. అంటే ఈ మెథడ్స్ అనేది ఒక క్లాస్ లో రాసుకొని ఇది మెయిన్ మెథడ్ అనేది ఒక దాంట్లో ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. ఓకేనా. క్లాస్ ఎస్ సార్. సీ టుమారో. మీరైతే ఇది హోంవర్క్ చేయండి. ఓకేనా. ఈ ప్రోగ్రామ్స్ చేయండి. ఓకే సార్. ఆల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఇది అందరూ ఫైండ్ అవుట్ చేయండి. ఇదైతే మెయిన్, రిమైనింగ్ ఇవి ఇవి చేయండి. ఓకేనా. ఎస్ సార్. ఇది మీకు అందులో ఉంటుంది, ఆ లింక్ లో ఉంటుంది, పెడతాను క్లాస్ అప్డేట్ చేస్తాను. సార్ నేను పంపించినది లింక్ ఓపెన్ అవ్వట్లేదా సార్? నేను చెక్ చేయలేదు సంధ్య, యాక్చువల్లీ మీరు ఓ, పంపించారని నేను చెక్ చేయలేదు. చూస్తాను నేను ఒకసారి, మీరు పంపించారు ఒకసారి చెక్ చేస్తాను. ఓపెన్ అయింది సంధ్య. అయిందా?